హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింక్ టాక్స్ బై యువ. ముందుగా మీ అందరికీ చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఎందుకంటే నా మొదటి వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా సంతోషాన్ని కలిగించింది. మీరు చేసుకున్న సబ్స్క్రైబర్స్, మీరు ఇచ్చిన వ్యూస్ కానీ నాకు చాలా సంతోషం కలిగించింది. ప్లీజ్ ఇలానే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అయితే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అంశం సైఫ్ అలీ ఖాన్పై దాడి. అసలు సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో ఏం జరుగుతుంది? మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, మేము జాతీయవాదులం, దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళం అని చెప్పుకుంటున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఇండిపెండెంట్ జర్నలిస్టులు, న్యూస్ ఛానల్స్ కానీ ఎందుకు దీని గురించి పెద్దగా చర్చించటం లేదు? మొదటగా నామకే వాస్తే 2 వీడియోలు చేసేసి వదిలేశారు. దాని గురించి ఎందుకు పూర్తిగా మాట్లాడలేకపోతున్నారు? అసలు ఈ దాడిపై కేసులో ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగి ఇప్పటికి 4 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. అయితే మహారాష్ట్రకు సంబంధించినటువంటి బాంబే పోలీసులు సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ ఇంట్లో 2 రోజుల క్రితం కార్పెంటర్ పనిచేసినటువంటి వారిస్ అలీని విచారించటం జరిగింది. సరిగ్గా అదే రోజు సాయంత్రం ముంబై పోలీసులు ఈ వారిస్ అలీ అనే వ్యక్తికి ఈ దాడికి ఎటువంటి సంబంధము లేదు. ఈ వారిస్ అలీ అనే వ్యక్తి కేవలం సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ ఇంట్లో 2 రోజుల క్రితం కార్పెంటర్ పనిచేసినటువంటి వ్యక్తి మాత్రమే. ఇతనికి ఈ దాడికి ఎటువంటి సంబంధం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. వెంటనే వారిస్ అలీ అతని భార్య కూడా మీడియా ముందుకు వచ్చేసి, నా భర్త అలాంటి వాడు కాదు, నా భర్త 2 రోజుల క్రితం అక్కడ పనిచేసిన మాట వాస్తవమే, కానీ ఈ దాడికి అతనికి ఎటువంటి సంబంధం లేదు, కావాలంటే సీసీ ఫుటేజీలు చూసుకోవచ్చు అనేసి స్టేట్మెంట్లు కూడా ఇచ్చింది. ఆ మరుసటి రోజు ముంబై పోలీసులు సైఫ్ అలీ ఖాన్ ఇంటి నుంచి మెట్ల ద్వారా కిందికి దిగుతున్న ఒక వ్యక్తి ఫోటోని పోస్ట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి మెడకు కాషాయ రంగు తుండు లాంటిది, స్కార్ఫ్ లాంటిది ఒకటి కట్టుకొని ఉండటం వల్ల కాషాయ రంగు కనపడితే జింకపిల్లలాగా ఎగిరే కొంతమంది ఫండెడ్ ప్రొఫెసర్లు, జర్నలిస్టులు వీళ్ళు ఇదిగో ఈ దాడి చేసింది ఆర్ఎస్ఎస్ హిందుత్వవాదులు అనేసి తెగ వైరల్ చేసేశారు. ఇతను ఆర్ఎస్ఎస్ హిందుత్వ గ్రూపుకు సంబంధించిన వ్యక్తే అని చెప్పేసి ట్వీట్ల ద్వారా, వీడియోల ద్వారా వైరల్ చేసేసి జనాలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. తర్వాత అతని పేరు ఎండి షెహజాద్గా బయటకు వచ్చేసరికి వీళ్ళు కొంచెం సైడ్ అయిపోయారు. ఇప్పుడు దాని గురించి మనకు అనవసరం. ఇదిలా ఉండగా ఈలోపు మహారాష్ట్ర అదే బొంబాయి పోలీసులు మన సైఫ్ అలీ ఖాన్ గారి భార్య అయినటువంటి కరీనా కపూర్ తన దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ స్టేట్మెంట్లో ఆవిడ దాడి చేసినటువంటి వ్యక్తి చాలా కోపంగా ఉన్నాడు, చాలా ఉక్రోషంగా ఉన్నాడు. అయితే అతను బహిరంగంగా ఉన్నటువంటి నా నగలు కానివ్వండి, డబ్బు కానివ్వండి, అది ఏది అతను ముట్టుకోలేదు, అసలు ఎటువంటి దొంగతనము జరగలేదు అనేసి కరీనా కపూర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత చాలా వరకు మన గాసిప్ వీరులు, ఈ ఇండిపెండెంట్ యూట్యూబర్లు వీళ్ళు వ్యూస్ కోసం చాలా వీడియోలు, చాలా స్టోరీలు నడిపిస్తూనే ఉన్నారు ఒక థంబ్నెయిల్స్ పెట్టేసుకొని. మనం వాటన్నిటి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ఇన్ని రోజుల తర్వాత ముంబై పోలీసులు ఎండి సిరాఫుల్ ఇస్లాం షెహజాద్ అనే ఒక అక్రమ బంగ్లాదేశీ అతనే ఈ దాడి చేసినట్టు నిర్ధారించారు. అయితే నేనే దాడి చేశానని ఆ వ్యక్తి కూడా ఒప్పుకోవటం జరిగింది. అయితే ఈ విషయం గురించి ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ వారు సైఫ్ అలీ ఖాన్ గారి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోవటం బాకీ ఉంది. తను కోలుకున్న వెంటనే తన దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్ తీసుకొని ఈ కేసును పరిష్కరించడం జరుగుతుంది అని చెప్పి తెలిపారు. సో ప్రస్తుతానికి జరుగుతుంది ఇది ఫ్రెండ్స్. ఓవరాల్గా జరుగుతుంది ఇదే. సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగిన విషయంలో ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ప్రస్తుతానికి ఇవే ఫ్రెండ్స్. బయట చాలామంది వ్యూస్ కోసం, ఫేమ్ కోసం చాలా వీడియోలు, చాలా ఫేక్ నెరేటివ్ స్టోరీలు అనేటివి చెప్తూ ఉన్నారు. కొద్దిగా మీరు వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతానికైతే దాడి చేసిన వ్యక్తి ఎండి షిరాఫుల్ ఇస్లాం షెహజాద్ అనే వ్యక్తి అక్రమ బంగ్లాదేశీ వ్యక్తి. ఇది మాత్రం మీ మైండ్లో పెట్టుకోండి. సో అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, దయచేసి నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులందరికీ నా ఛానల్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.